మనం చూసుకున్నట్టయితే విజయ్ గారు అయితే నెగ్గారు. చాలా మంది టోల్స్ ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కూడా అట్లా చేస్తే బాగుంటది కదా, వచ్చే ఎన్నికల్లో సింగల్ గా పోటీ చేసి నెగ్గుతారు కదా అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? అంటే తెలుగు రాష్ట్రాలకు తమిళ రాష్ట్రానికి చాలా డిఫరెంట్ అండి. ఎందుకంటే అక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీని మార్చాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని సంకల్పం ఉంటుందండి. అదే విధంగా తెలుగు రాష్ట్రాలలో డిఫరెంట్ సిస్టమ్ అండి. ఎందుకంటే అక్కడ ఇక్కడ చాలా తేడా కావచ్చు. కాబట్టి ట్రోల్ చేయడం అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరు ఉంటుందండి. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోయే రోజుల్లో సింగిల్ గా పోటీ చేసి గెలిస్తే బాగుంటుంది చెప్పి. అంటే మనం చూసినట్టయితే 15 సంవత్సరాలు కూడా మనం కూటమిగానే ఉంటాము, బాబు గారే సీఎం అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నాడు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? ఒకటండి, ఏదైనా కూడా సింగిల్ గా అంటే ఒక దమ్ము ధైర్యం అనేది కావాలండి. విజయ్ గారు ఒకటే అండి, నా పార్టీ కార్యకర్తలు వేరే పార్టీ జెండా మోపియను, గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటే సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పేసి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చాలా గౌరవించాలండి. అంత దమ్ము కావాలండి. దమ్ము అనేది అందరికి ఉండదు, ధైర్యం అనేది అందరికి ఉండదు అండి. విజయ్ గారికి ఉన్నది. నేను గెలుపునైతే ఎంత యాక్సెప్ట్ చేస్తానో ఓటమి కూడా అదే విధంగా అంగీకరిస్తా అని చెప్పేసి అనంటే ఇలా విజయ్ దళపతి గారికి అసలు సెల్యూట్ చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను. మనం చూసినట్టయితే తమిళనాడులో అయితే రజనీకాంత్, కమల్ హాసన్ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా చాలా పెద్దగా పార్టీ ఓపెన్ చేసి పోటీ చేశారు. మరి వాళ్ళు ఎందుకు నెగ్గలేదు, ఈయన ఎందుకు నెగ్గాడు? నెగ్గాంటే ఒకటండి, కార్యకర్తలకు విశ్వాసం కల్పించిండు, ప్రజలను నమ్ముకున్నాడు. అదేవిధంగా పేద ప్రజల మీద ఆయనకు ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి ఒక నమ్మకంతో ముందడికెళ్ళి సక్సెస్ అయ్యండి. విజయకాంత్ గారు పార్టీ పెట్టిరు, ఫెయిల్ అయ్యారు. కమల్ హాసన్ గారు పార్టీ పెట్టిరు, ఫెయిల్ అయ్యారు. రజనీకాంత్ గారు పార్టీ పెడదాం అనుకుంటే గుండె పట్టి వచ్చింది. టెన్షన్లకు ఇతరులు బెదిరిస్తే ఇలా ఎంతమంది ఇబ్బంది పెట్టి ఎన్ని చేసినా కూడా ప్రజలు నాకున్నారు, నా కార్యకర్తలు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు అని చెప్పి ముందడికి సక్సెస్ అయినటువంటి వ్యక్తి విజయ్. మనం చూసుకున్నట్టయితే విజయ్ అయితే చాలా మంది అంటారు విజయ్ ఒక క్రైస్తవుడు, ఆయన చాలా మంది క్రైస్తవ కమ్యూనిటీలో ఆయనకి ఓటు వేశారు, అందుకనే నెగ్గాడు అంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? పెట్టుకోండి, ఒక కమ్యూనిటీ ఎత్తనే గెలవరండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, క్రిస్టియన్స్, మైనార్టీలు అందరూ కూడా కలిసి ఇలా ఓటు వేసిన ఇలా విజయ్ గారు గెలిచారండి. వీళ్ళు ఒక వర్గానికి కావాలని చెప్పి ఇచ్చారంగా ట్రోల్ చేసేది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా అన్ని వర్గాలకు సమకూరంగా చూస్తేనే ఓట్లు పడతాయి తప్ప ఒక్క వర్గం వేస్తే గెలవరండి. మనం చూసుకున్నట్టయితే విజయ్ పార్టీలోకి ఇంకా 10 ఎమ్మెల్యేలు వస్తారని అంటున్నారు. అది దాన్ని బట్టి అంటే మిగతా ఉన్న పార్టీలు దాన్ని బట్టి అంటే ఏమనుకుంటున్నారు? ఒకటండి, మిగతా ఎమ్మెల్యే కంపల్సరీ 118 మ్యాజిక్ ఫిగర్ కావాలి. కాబట్టి అందరు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కాకపోతే ఎందుకంటే ఎన్డీఏ సపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొన్ని నిధులు కానీ రాష్ట్రానికి కూడా నిధులు కూడా ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ పొత్తుపెట్టుకుంటే బాగుంటుంది. అంటే మనం చూసినట్టయితే విజయ్ అయితే సీఎం అవుతాడని అంటారు, కొందరు అయితే ఇంకా సీఎం కాడు, అది అట్లా రాగానే ఉంటుంది అని అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? 108 సీట్లు గెలిచినోడు సీఎం కాడా అండి? భలే మాట్లాడారు కదా, తెలివి ఉండాలి. అసలు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం, ఇష్టం మాట్లాడము. సింగిల్ గా గెలిచిండండి. వీళ్ళంతా ఇండియా కూటమితో పెట్టుకున్నారు, ఇండియాతో కూటమిని పెట్టుకున్నారు. సింగిల్ గా గెలిచిందంటే ఇలా గొప్ప విషయం అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎట్లా తీర్పిచ్చారు, ప్రజలు ఊరుకోరు. ఏదైనా కూడా ఎల్లుండి ముఖ్యమంత్రికి పీఠానికి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతాడు. అంటే చూసుకున్నట్టే చాలా మంది ఏమంటున్నారంటే సీఎం అవుతాడు కానీ పరిపాలన మాత్రం సరిగ్గా చేయలేడు అని అంటున్నారు. చేయకముందే వీళ్ళు చూసిరా అండి పరిపాలన చేయకపోవడం. వీళ్ళకి తెలుసా పరిపాలన సీఎం కాకముందు ఇన్ని ట్రోల్ చేయదండి. అయిన తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అనుభవం వస్తుంది. అప్పుడు అన్ని మంచి చేసుకుంటాడు తప్ప కాకముందే చేస్తాడని మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తారు. చాలా మంది ఏమంటారంటే జగన్ సపోర్ట్ ఉండబట్టే నెగ్గాడు అంటున్నారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ రాజకీయంగా ఆల్రెడీ అనుభవజ్ఞులు, కుటుంబం కూడా రాజకీయ కుటుంబం కాబట్టి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసారు కాబట్టి సలహాలు తీసుకుంటారు. సలహాలు తీసుకుంటే తప్పేందండి. పార్టీ అధ్యక్షుడు కాబట్టి పార్టీని ఏ విధంగా ముందరించాలని చెప్పేసి సలహాలు తీసుకుంటారు. జగన్ గారు సలహాలు ఇచ్చారు, అదే కేసీఆర్ కూడా కలిసిండు. ఎందుకంటే ఇప్పుడు పెద్దవారు సలహాలు తీసుకుంటే తప్పలేదు కాండి. ఆ విధంగా సలహాలు తీసుకోవడం తప్పలేదు. ఏదైనా కూడా అందరు కూడా ఇలా కేసీఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఇలా మంచి మద్దతు సపోర్ట్ గా తెలిపారు కాబట్టి చాలా మంచి విషయం. లాస్ట్ కి వచ్చేసరికి ఏంటంటే ఇంకా విజయ్ గారికి ఎప్పుడైనా సినిమాలు తీస్తారా, ఇంకా రాజకీయంలో కొనసాగుతా ఉంటాడా? అభిమానులకు సినిమాలు చేస్తే అభిమానులు హ్యాపీగా ఉంటారండి. అభిమానులు సినిమాలతో పాటు రాజకీయం కూడా చేసేట బాగుంటుంది. గతంలో ఎన్టీ రామారావు గారు సినిమాలు తీసుకుంటే కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు కాబట్టి అట్లా కూడా చేస్తే బాగుంటుంది. అవును, అంటే మనం చూసినట్టయితే క్యామియో రోల్ అనే చేస్తాడా? అర్థం కాలేదు. క్యామియో రోల్ అంటే గెస్ట్ రోల్ అనే ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా? చూద్దాం, తెలియదండి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ రాష్ట్రం అనేది చాలా పెద్దదండి. 232 సీట్లు, చాలా పెద్ద స్టేట్ కాబట్టి టైం ఉండకపోవచ్చు, సినిమాలు తీసే అవకాశం ఉండకపోవచ్చు, చూడాల్సి ఉంది. ఇంకా మీరేమంటారు లాస్ట్ విజయ్ గారికి? విజయ్ గారు ఒక సూపర్ రియల్ హీరో,
డైలాగ్ చెప్పిండు కదా, అవును ఆ జంగల్ అడవిలో ఎన్ని యానిమల్స్ ఉన్నా కూడా సింహం సింహమే అని చెప్పిండు కదా, అవును. అది నిజమైనటువంటి సింహం అని చెప్పి తెలియదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.